తండ్రి అయిన దేవుని యొక్కయు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు మనను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ విశ్రాంతి దినపు ఆరాధనకు సంఘమంతటిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ త్రిత్వ ఆదివారాన్ని మనము ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పక్షాన మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఘనమైనటువంటి అత్యున్నతమైనటువంటి అద్వితీయ నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి నీ కృపలో భద్రపరిచి ఈ మే నెలంతా కూడా ప్రభువా మీ విశేష కనికరము చొప్పున ప్రభువా మమ్మను కాచి కాపాడి ఈ మే నెలలో చివరి ఆదివారంలోకి ప్రభువా మమ్మను ప్రవేశపెట్టారు తండ్రి. ఈ నెలంతా కూడా ప్రభువా మీ కాపుదలలో, మీ భద్రతలో, మీ సంరక్షణలో ప్రభువా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మాకంటే ఘనులు, ముఖ్యులు, యోగ్యులు ఎంతోమంది చనిపోతూ ఉన్నప్పటికీ మీ యొక్క కృపలో భాగంగా మమ్మల్ని భద్రపరిచి నేటి వరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ మే నెలలో 5వ ఆదివారమైనటువంటి త్రిత్వ ఆదివారాన్ని ప్రభువా మరి త్రియేక దేవుని ఆరాధించుదము అనేటువంటి అంశము ద్వారా మేము మీ యొక్క వాక్యమును ధ్యానం చేయబోచుండగా తండ్రి, మమ్మును నేటి ఆరాధనా కార్యక్రమాన్ని మా ధ్యానాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వీక్షిస్తున్నటువంటి ప్రతి నీ కుటుంబాన్ని ప్రభువా, ప్రతి గృహము, ప్రతి కుటుంబము ఒక దేవాలయముగా వారు సిద్ధపడటానికి వారందరినీ కూడా మీ విలువైన హస్తాలకు అప్పగిస్తూ యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి మనకివ్వబడినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 20వ కీర్తనను కలిసి పాడుదాము. పరిశుద్ధ 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 ప్రభువా అనేటువంటి పాట పాడుచు మన యొక్క ఉదయకాలపు ఆరాధనను మనము ప్రారంభించుదాము. పరిశుద్ధ ప్రభువా
కలిసి ఈ త్రిత్వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా కీర్తనల గ్రంథము 2వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి చదువుదాము. కీర్తనల గ్రంథము నుంచి 2వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా కలిసి చదువుదాము. అన్యజనులు ఏలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేయుచున్నాను. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని తగ్గింతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని పగులగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగుకొనును, కుమారుని గుర్తుపెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో వేదవాక్య పట్టణములు చదువుబడును. ముందుగా మొదటి పాఠము చదువుబడును. ఈ త్రిత్వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము నుంచి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 28వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగము చదవబడుచుండగా విందుము. The first reading is taken from the book of Genesis chapter 1 verses 1 to 28. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 28వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యం విందాము. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు
ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుదనియు పక్షులు భూమి మీద విస్తరించునుగాక అనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇచ్చటికి 2వ పాఠం సరే. For today's scripture portion is taken from the book of 2 Corinthians chapter 13 verses beginning from 11 to 14. I repeat, 2 Corinthians chapter 13 verses beginning from 11 to 14. Finally, brethren, farewell, be with perfect, be of God comfort, be of one mind, live in peace, and the God of love and peace shall be with you. Greet one another with a holy kiss. All the saints salute you. The grace of the Lord Jesus Christ and the love of God and the communion of the Holy Ghost be with you all. Amen. Here ends the word of God. Thanks be to thee, O Christ. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనము వరకు. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి ప్రారంభం. ఆదియందు వాక్యముండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకమాయను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామము నందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇచ్చటికి 3వ పాఠము సరి. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 40వ సంగీతాన్ని కలిసి పాడుదాము. Shruti, Shruti,
నీవు మాత్రమే కరుణ శాంతి ప్రేమ రూపివి శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టికర్త మాతాని కీర్తింపడును శుద్ధి 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 కృపగల దేవా మోదురైయుండు దైవత్వేగుడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ వి వర్షిప్ ది ట్రైన్ గాడ్ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాము. త్రిత్వదేవుని ఆరాధించుదము అనేటువంటి అంశంలోనికి మనము వెళ్ళబోచుండగా మానవులమైనటువంటి మనము దేవుడు మనల్ని సృజించింది, మనల్ని తయారు చేసింది, మనల్ని పిలుచుకున్నది, మనల్ని సిద్ధపరిచింది కేవలము ఆయనను సేవించుట కొరకు మాత్రమే, ఆయనను ఆరాధించుటకు మాత్రమే, ఆయనను ఘనపరచుటకు మాత్రమే, ఆయనను పూజించుటకు మాత్రమే అనేటువంటి విషయాన్ని నేటి ఉత్తర ప్రత్యుత్తర కీర్తన అయినటువంటి 2వ కీర్తనలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చాలా స్పష్టంగా. వీఆర్ క్రియేటెడ్ టు సర్వ్ గాడ్ and we are called to serve God and we are commanded to serve God. దేవుడు మనను సృష్టించుకున్నది ఆయనను ఆరాధించుట కొరకే అని, దేవుడు మనను పిలుచుకున్నది ఆయనను ఆరాధించుట కొరకే అని, దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని అనేటువంటి ఉద్దేశముతో దేవాది దేవుడు మనను పిలుచుకుని ఉన్నారు. కాబట్టి టుడే we are here to serve God with all of our heart, with all of our soul, with all of our strength. మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ హృదయముతో దేవుని స్తుతించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. అందరం కలిసి ఈ చిన్న కోరస్ని పాడుతూ ప్రభువుని మహిమపరచడానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు
గంభీరమైనటువంటి కంఠస్వరాలను విప్పి మనసారా ఆయన పూజించటానికి, మనసారా ఆయన సేవించటానికి, మనసారా ఆయన ఘనపరచడానికి, మనసారా ఆయన కొనియాడటానికి దేవుడు మనకిచ్చేటువంటి ఈ స్వరాలను సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుని గంభీరంగా ఆయనను ఆరాధిద్దాం. మరొక పర్యాయము ఈ యొక్క కోరస్ని బిగ్గరగా గళమెత్తి మనమందరం కలిసి పాడుదాం. ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి భాగ్యమును మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇస్తూ ఉన్నారు ప్రభువా. ఈ త్రిత్వ ఆదివారపు దినాన ప్రభువా తండ్రి అయిన దేవునిగా మమ్మలను రూపించారు, కుమారుడైన దేవునిగా మమ్మల్ని రక్షించారు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునిగా మమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధనను మీకే సమర్పించుకుంటూ నేటి మా వాక్య ధ్యానాన్ని దీవించి ఆశీర్వదించి ఈ మర్మయుక్తమైనటువంటి త్రిత్వదేవుని సిద్ధాంతాన్ని ప్రభువా మేము క్షుణ్ణముగా అధ్యయనం చేయడానికి
అర్థం చేసుకోగలగటానికి, అంగీకరించటానికి మమ్ములను, మా హృదయాలను మీరు సిద్ధపరిచి నడిపించుమని యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తలను వంచి ప్రార్థన చేసుకుని నేటి మన ఉదయకాలపు ధ్యానాన్ని మనము ప్రారంభించుదాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ మే నెలలో చివరి ఆదివారం అయినటువంటి ట్రినిటీ సండే దినాన ప్రభువా మరలా సంఘముగా మీ సన్నిధానములో మమ్మల్ని మేము కనపరుచుకోవటానికి, మీ కృపలను మేము ధ్యానం చేయటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ఉదయకాలపు సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవా, మీ వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్నటువంటి ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు, ఈ అవకాశమును బట్టి మీకు వందనాలు, మా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందరికో లేనటువంటి అవకాశమును ప్రభువా, అల్పులమైనటువంటి, అయోగ్యులమైనటువంటి మమ్మల్ని ప్రేమించి మీరు మాకిస్తున్న ఈ ఉదయకాలపు సన్నిధి భాగ్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, కొద్దిసేపు చదవబడినటువంటి లేఖన భాగముల నుంచి, నేటి మా ధ్యానాంశము నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి సత్యాలను మేము నేర్చుకోగలగటానికి మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ఈ పరిశుద్ధ గ్రంథములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మేము చూచున్నట్లుగా మా కన్నులను తెరవచేయుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్కయు, మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్కయు శక్తి కలిగినటువంటి నామములో ఈ ఉదయకాలపు ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దక్షిణ ఇండియా సంఘ క్రమమును అనుసరించి నేటి ఉదయకాలపు ధ్యానము కొరకై మనకు ఇవ్వబడినటువంటి అంశము వర్షిప్ ది ట్రైన్ గాడ్, త్రిత్వదేవునిని ఆరాధించుదము అనేటువంటి అంశాన్ని ఈ రోజున మనకు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. వాక్యములోనికి వెళ్ళబోయే ముందుగా మనము మన చుట్టూ అలుముకున్నటువంటి పరిస్థితులను, జరుగుతున్నటువంటి సంఘటనలను మనము ఒక పర్యాయము జ్ఞాపకము చేసుకుని ఉన్నప్పుడు, దేవుడు ఈ లోకములో మనను నిలువబెట్టించింది సంతోషముగా, సుఖముగా, నెమ్మదిగా, సౌఖ్యముగా, క్షేమముగా, చక్కటి ఆరోగ్యాలతో, మంచి ఆయుష్కాలంతో మనము బ్రతుకవలనని దేవుడు మనను ఈ లోకంలో ఉంచారు. అయితే ప్రస్తుత నేపథ్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సుఖము, క్షేమము, నెమ్మది అనేది మానవ జీవితాల్లో కరువైపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు మనను క్షేమముగా ఉండాలని, సుఖముగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని వాక్యములో ఆయన అనేక పర్యాయాలు తెలియచేస్తూ వచ్చారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలను మనం చూసుకున్నప్పుడు, నా కుమారుడా
నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో దేవుడు ఈ లోకములో మనల్ని ఉంచిన ఉద్దేశ్యము మనము క్షేమముగా, సుఖముగా, శాంతిగా, నెమ్మదిగా, ఆరోగ్యాలతో మనం జీవించాలనేది దేవుని యొక్క సంకల్పముగా మనము గమనిస్తూ ఉంటున్నాము. అయితే ఈ రోజున సుఖానికి బదులు, క్షేమానికి బదులు, సంతోషానికి బదులు కష్టము, క్షామము, కరువు, వేదన, బాధ, ఇక్కట్టులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, సమస్యలు, సంక్షోభములు విస్తారముగా మానవాళి మీదకు దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు మనను సుఖముగా ఉంచాలని ఈ సుఖ సంవత్సరములలోనికి మనను ప్రవేశపెడితే ఈ రోజున మనము అనుభవించేది సుఖ సంవత్సరములు కాదు, కానీ శిక్షా సంవత్సరములు మనము అనుభవిస్తూ ఉన్నాము. We are journeying from the times of peace to the times of problems. సుఖ సంవత్సరముల నుంచి శిక్షా సంవత్సరములలోనికి మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము. అసలు ఈ శిక్షా కాలం అనేది మానవ జీవితంలోకి దేవుడు ఎందుకు ప్రవేశపెట్టారు? ఈ శిక్షా కాలాన్ని దేవుడు ఎందుకు మన జీవితాల్లోకి అనుమతించారు అని మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఉపదేశాన్ని ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేస్తామో, దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనము గైకొనకుండా జీవిస్తామో, దేవుని యొక్క చిత్తానుసారముగా ఎప్పుడైతే మనము బ్రతకకుండా ఉంటామో, మన జీవితంలో సుఖకరమైన సంవత్సరములు శిక్షాకరమైన సంవత్సరములుగా దేవుడు మార్చివేస్తారు. సో కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఉపదేశము వాన వలె ఉండును అని, వర్షము వలె ఉండును అని, మంచు వలె ఉండును అని, చినుకులు వలె ఉండును అని దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వచనంలో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అదే రీతిగా ఆ ఉపదేశాన్ని వినుటను బట్టి ఆ సామెతల గ్రంథము ఆ యొక్క మొదటి అధ్యాయము ఆ మొదటి 2-3 వచనాలను మనం చూసినట్లయితే, ఆ ఉపదేశము వినుటను బట్టి మనకు తెలివి, మనకు వివేచన, మనకు బుద్ధి, మనకు కుశలత ఇవన్నీ కలుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఉపదేశమును వినకపోవటాన్ని బట్టి శిక్షా సంవత్సరాలు మన మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ శిక్ష ఈ రోజున ఈ యొక్క వైరస్ అనేటువంటి శిక్ష, ఈ కరోనా అనేటువంటి శిక్ష, ఈ కోవిడ్-19 అనేటువంటి శిక్ష మానవాళి మీదకు రావటానికి గల కారణము ఏంటి అని మనం చూసినట్లయితే,
యెహెజ్కేలు గ్రంథములో 22వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. ఈ రోజున మానవాళి అంతటి మీదకి ఈ భయంకరమైన ఘోరమైన దుర్భరమైన ఈ కోవిడ్ పనిష్మెంట్ లేకపోతే ఈ వైరస్ పనిష్మెంట్ అనేది, ఈ శిక్ష వైరస్ రూపంలో రావటానికి గల కారణం ఎవరు, దీనికి కారకులు ఎవరు అని మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవాది దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. యు అండ్ ఐ ఆర్ ది రీజన్స్ ఫర్ దిస్ పనిష్మెంట్, ఫర్ దిస్ జడ్జిమెంట్. ఈ శిక్షకు, ఈ తీర్పుకు కారకులు ఎవరు అని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. సో ఈ రోజున ఇటువంటి ఘోరమైన శ్రమలు, ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులు, ఉపద్రవములు ఈ కోవిడ్ టైమ్స్లో రావటానికి గల కారణం ఎవరు అని అంటే మనకు మనమే ఈ శిక్షను మన మీదకు తెచ్చుకున్నామంట. ఈ శిక్షకు గల కారకులము మనమే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడి యొక్క శిక్షను మన మీదకు ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు మనం ఎలా కారకులమయ్యాం ఈ శిక్ష మన మీదకు రావడానికి అని మనం చూస్తే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు, అన్ని జిల్లాలు, అన్ని గ్రామాలు ఈ భయంకరమైనటువంటి శ్రమలకు గురవుతున్నాయి. ఈ శ్రమ మన మీదకు రావటానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ప్రవక్త అయినటువంటి జెఫన్యా ద్వారా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ శిక్షా కాలంలో మనం ఉండటానికి, ఈ శిక్షకు మనము గురి కావటానికి, ఈ శిక్షను మనము అనుభవించటానికి కారణాలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ముష్కరమైనదియు, we are rebellion people, మనము ముష్కరముగా జీవిస్తున్నామంట. 2 భ్రష్టమైనదియు, we are polluted people. 3 అన్యాయము చేయునదియునగు, మనము నిత్యము అన్యాయము చేయుచు జీవిస్తూ ఉన్నామంట. we are oppressed people. సో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఈ ఉదయకాల సమయంలో మనము తిరుగుబాటు చేయుటను బట్టి, 2 మనము భ్రష్టత్వములో బ్రతకటాన్ని బట్టి, 3 మనము అన్యాయముగా జీవించటాన్ని బట్టి ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతటి మీదకి ఈ ఘోరమైనటువంటి శిక్ష, ఈ భయంకరమైనటువంటి శ్రమ దేవుడు అనుమతించాడు. నీకు నీవే నీ మీదకు శిక్ష తెప్పించుకొంటివి, నీ శిక్షకు కారణము నీవే అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా
ఏ రీతిగా మనము ఈ శిక్షకు బాధ్యులమయ్యాము అంటే ఈ రోజున కింద 4 కారణాలు ఈ 2వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినప్పుడు there are 4 reasons why God has allowed this deadly punishment. ఈ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి శిక్షను, శ్రమను దేవుడు మన మీదకు ప్రవేశపెట్టడానికి 4 కారణాలు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదేంటి అంటే, 1, దేవుని మాట ఆలకించదు. అది దేవుని మాట ఆలకించదు. దేవుని మాట వినకపోవటాన్ని బట్టి ఈ శిక్ష. 2, శిక్షకు లోబడదు. దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా ఖండిస్తూ ఉన్నప్పుడు, తన సేవకుల ద్వారా, దైవ ప్రతినిధుల ద్వారా ఈ వాక్యాన్ని మనకు బోధిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యానికి నీవు లోబడటం లేదు. 3, యెహోవా యందు విశ్వాస ఉంచదు. We have not trusted in God. దేవుని యందు నమ్మకం ఉంచకపోవటాన్ని బట్టి ఈ శిక్ష అంట. 4వదిగా దాని దేవుని యొద్దకు రాదు. For not coming to the very presence of God. సో 4 కారణాలు ఈ శిక్ష మన మీదకు రావటానికి, ఈ శ్రమలో మనమందరము కూడా మరి భాగస్థులం అవటానికి 4 కారణాలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవేంటి అని అంటే, బై నాట్ ఒబేయింగ్ హిస్ వాయిస్ అండ్ బై నాట్ రిసీవింగ్ హిస్ కరెక్షన్ అండ్ బై నాట్ ట్రస్టింగ్ in him and by not drawing near to God. దేవుని మాట ఆలకించకపోవటాన్ని బట్టి, దేవుని గద్దింపులకు లోబడకపోవటాన్ని బట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టి, దేవునికి దగ్గరగా నివసించకపోవటాన్ని బట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, నీకు నీవే నీ మీదకు శిక్షను తెప్పించుకుంటివి. ఈ శిక్షకు 100% కారకుడు కారకురాలు నీవే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో God has planned us and God has placed us to live in the years of peace. సుఖ సంవత్సరములతో మనం కాలం గడపాలని దేవుడు మనల్ని ఈ భూమి మీద ఉంచితే ఈ రోజున మనము శిక్షా సంవత్సరాలు, శిక్షాకాలం అనుభవిస్తూ ఉన్నాము. దానికి గల కారణం ఏంటి అంటే, దేవుని యొక్క మాటను మనము అశ్రద్ధ చేయటాన్ని బట్టి, దేవుని యొక్క మాటను మనము నిర్లక్ష్యము చేయటాన్ని బట్టి సుఖముగా జీవించడానికి బదులు శిక్షతో, శ్రమతో మనం ఈ రోజున మనము జీవిస్తూ ఉన్నాము. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, టుడే వీఆర్ లివింగ్ ఇన్ ది ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో. వీఆర్ లివింగ్ ఇన్ ది ఎనిమీ టైమ్స్, శత్రువు గుమ్ము కూడినటువంటి దినాల్లో. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎంప్టీ టైమ్స్. ప్రతి ఇల్లు ఖాళీ అయిపోతుంది, ప్రతి కుటుంబము ఖాళీ అయిపోతుంది, ప్రతి గృహము ఖాళీ అయిపోతుంది. ఈ రోజున ఒక్కొక్క గృహాల్లో 2, 3, 4, 5 అనేకులు చనిపోవటాన్ని బట్టి పట్టణం అంతా ఖాళీ అయిపోతుంది. పట్టణ నివాసులందరూ ఖాళీ అయిపోతూ ఉంటున్నారు. దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క వాక్యాలు నెరవేరుతున్నటువంటి దినాల్లో మనము జీవిస్తున్నట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ శిక్షాకాలాన్ని తప్పించగలిగేది, ఈ శ్రమాకాలాన్ని మన నుంచి తీసివేయగలిగేది ఒక్క దేవుడు మాత్రమే. ఆయన ఈ శిక్షను, ఈ శ్రమను ఎప్పుడు మన నుంచి దూరం చేస్తారు, ఎప్పుడు మన మీద నుంచి ఆయన తీసివేయగలరు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇదే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయములో చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము మనము చూసినప్పుడు అక్కడ 3వ
అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. సో ఈ రోజున ఈ శిక్షాకాలాన్ని మనం అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ అపవిత్రమైనటువంటి పెదవులతో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుటను బట్టి మనము దేవునికి, సృష్టికర్తకు విరోధముగా, వ్యతిరేకంగా మనము పాపము చేసినటువంటి వారమై ఉన్నాము. మరలా ఈ శిక్షాకాలాన్ని తప్పించాలన్నా, ఈ శ్రమకాలాన్ని దేవుడు తీసివేయాలన్నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. సో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ధ్యానాంశము వి వర్షిప్ ది ట్రైన్ గాడ్, త్రియేక దేవునిని ఆరాధించవలెను. సో దేవునిని ఆరాధించేటువంటి వారికి పవిత్రమైనటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నోరు, పవిత్రమైనటువంటి పెదవులు, పవిత్రమైనటువంటి మాటలు మనం ఆరాధించేటువంటి విషయంలో కలిగి ఉండాలి. కానీ ఈ అపవిత్రమైనటువంటి పెదవుల నుంచి పవిత్రమైనటువంటి దేవునిని ఆరాధించటం వలన ఈ రోజున ఈ శిక్షాకాలము, ఈ శ్రమకాలము మానవ జీవితాల మీదకు ప్రవేశించినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో ఇదే అధ్యాయం 7వ వచనంలో, నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేను అనుకొంటిని. దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడంట, తన యొక్క గద్దింపును బట్టి, తన యొక్క మాటను బట్టి మనం లోబడతామేమో అని దేవుడు అనుకున్నారంట. కానీ దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, సెలవిస్తూ ఉన్నది. సో మొదటి పాఠము మనం గమనించినప్పుడు ఆదికాండము ఈ మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 28వ వచనం వరకు రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని ఆ మొదటి పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. మొదటి పాఠము నుంచి మనము నేర్చుకున్నటువంటి అంశము ఈ ఉదయకాల సమయంలో ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, వి వర్షిప్ ది ట్రైన్ గాడ్ అనేటువంటి అంశములో మొదటిగా దేవునిని ఆరాధించటానికి గల కారణము ఏమై ఉన్నది అనేది మొదటి పాఠము నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 28వ వచనం వరకు రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, వర్షిప్ ది ట్రైన్ గాడ్ ఫర్ క్రియేటింగ్ us, దేవునిని ఆరాధించడానికి గల కారణము ఏంటి అనగా, ఆయన మనను సృష్టించిన విధానాన్ని బట్టి ఆయనను మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. సో దేవునిని ఆరాధించడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసినప్పుడు, ఈ మొదటి పాఠమైన పాత నిబంధన గ్రంథ పాఠము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 28వ వచనం వరకు రాయబడినటువంటి ఆ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు, వర్షిప్ ది ట్రైన్ గాడ్ ఫర్ క్రియేటింగ్ us, మనను సృష్టించిన కారణాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయము మొదటి పాఠము ద్వారా దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. సో గాడ్ క్రియేటెడ్ us, దేవుడు మనను తన నిమిత్తమై ఏర్పరుచుకున్నారు, తన నిమిత్తమై రూపించుకున్నారు, తన నిమిత్తమై ఆయన సృజించుకున్నారు, తన నిమిత్తమై ఆయన నిర్మించారు, రూపకల్పన చేశారు. సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బై హిస్ పవర్ఫుల్ వర్డ్, ఆయన శక్తివంతమైనటువంటి మాటను బట్టి, మాట ద్వారా మనము తయారు చేయబడ్డాము. అండ్ వీఆర్ క్రియేటెడ్ విత్ ఏ పర్టిక్యులర్ పర్పస్.
ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశ్యముతో దేవాది దేవుడు మనను నిర్మించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తివంతమైన మాటను బట్టి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను బట్టి, ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆయన మనను సృజించినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన సృజించిన తర్వాత ఆ మొదటి అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే హీ నేమ్డ్ us, ఆయన మనకు పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. సో పేరు పెట్టి నేను మిమ్ములను పిలిచి ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. We are created by God and we are named by God. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని సృష్టించిన తర్వాత, మనకు పేర్లు పెట్టిన తర్వాత He divided. ఆయన పగటిని రాత్రిని వేరుపరిచినట్లుగా, అదే రీతిగా ఆకాశమును భూమిని వేరుపరిచినట్లుగా, ఈ లోకములో నుంచి మనలను వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో గాడ్ క్రియేటెడ్ us and God named us and God divided and separated us. ఆ తర్వాత మనం చూసినట్లయితే God blessed us. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దీవించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో సృష్టికర్త అయినటువంటి దేవునికి మన పట్ల ఒక గొప్ప ఆలోచన ఆయన కలిగి ఉన్నారు. అందుకే తన శక్తివంతమైన మాట ద్వారా మనను నిర్మించి, ఒక ప్రత్యేక ప్రణాళికతో మనను సిద్ధపరచి, తన ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకు ఆయన మనను రూపించినట్లుగా, ఆ తరువాత మనను పేర్లు పెట్టి పిలిచినట్లుగా, ఆ తరువాత మనలను ఈ లోకము నుంచి మరి ప్రత్యేక పరిచినట్లుగా, ఆ తర్వాత మనను ఈ లోకములో దీవించబడేటట్లుగా, ఆశీర్వదించబడేటట్లుగా ఆయన చేసినట్లుగా మొదటి అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నాం. సో ఈ త్రిత్వములో మొదటి వ్యక్తి అయినటువంటి తండ్రి అయిన దేవుని ఆలోచన మనను సృష్టించి, మనకు పేరు పెట్టి, మనను ప్రత్యేకపరిచి, మనను ఆశీర్వదించాలనేది తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ రెండవ పాఠమైనటువంటి పత్రిక పాఠములో మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ పత్రిక పాఠమును మనము గమనించినట్లయితే, ఈ పత్రిక పాఠము నుంచి రెండవ పాఠమైనటువంటి ఈ పత్రిక పాఠం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశము, we worship the triune God for comforting us, for consoling us. రెండవదిగా మనము దేవుని ఆరాధించడానికి గల కారణం ఏంటి అంటే, ఆదరించు దేవుడు, ఆదరణ కలిగించు దేవుని మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. సో పౌలు ఈ కొరింథీ సంఘానికి లేఖ వ్రాస్తూ చివరిదిగా ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము పేరిట ఈ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నట్లుగా మనము
ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, రిజాయిస్ ఆర్ బీ జాయ్ఫుల్, సంపూర్ణులైయుండుడి, బీ కంప్లీట్, ఆదరణ కలిగి ఉండుడి, కన్సోల్ వన్ అనదర్, ఏక మనస్సు గలవారైనుడి, వన్ మైండెడ్, సమాధానముగా ఉండుడి, బీ పీస్ఫుల్. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును అని చెప్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక అని రెండవదిగా పౌలు పత్రిక పాఠములో ఈ ఆశీర్వచనాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ద సెకండ్ రీజన్ టు వర్షిప్ ది ట్రైన్ గాడ్ ఈజ్ హీ ఈజ్ ది గాడ్ ఆఫ్ కన్సోల్ అండ్ గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆయన మనను ఆదరించటాన్ని బట్టి, మనకు ఆదరణ కలిగించటాన్ని బట్టి మనము ఎల్లవేళలా ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రస్తుత నేపథ్యంలో ఈ కోవిడ్-19 పరిస్థితుల మధ్య మనము జీవిస్తూ ఉన్నప్పుడు రోజు రోజుకి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మరణకరమైన వార్తలు మనం వింటూ ఉంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇటువంటి సమయంలో ఒకరినొకరు ఎదురుబదురు కలుసుకుని పలకరించుకోలేనటువంటి పరిస్థితులు, పరామర్శించుకోలేనటువంటి పరిస్థితులు, ఒకరినొకరు ఆదరించుకోలేనటువంటి పరిస్థితులు, ఒకరినొకరు మరి ఆ యొక్క మాట్లాడుకోలేనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు who will come and console us and who will come and comfort us? ఎవరు వచ్చి మనకు ఓదార్పును అందిస్తారు? ఎవరు వచ్చి మనకు ధైర్యాన్ని అందిస్తారు? ఎవరు వచ్చి మనకు ఆదరణ కలిగిస్తారు అని అంటే త్రిత్వ దేవుని యొక్క ఆదరణ ఆనాటి క్రైస్తవ సంఘానికి, నేడు ఈ క్రైస్తవ సమాజానికి ఆయన అందిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో రెండవ పాఠములో మనం చూస్తే, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు కృప. మనం ఈ రోజున జీవించగలుగుతూ ఉన్నాము అంటే, రక్షించబడుతూ ఉన్నాము అంటే దానికి గల కారణము ఏంటి అని అంటే, మీరు కేవలము కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని పౌలు రోమా పత్రికలో తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. We are saved by grace. దేవుని యొక్క కృపను బట్టి మనము రక్షించబడ్డాము. ఈ కృప మహదైశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. సో కృపను బట్టి రక్షించి ఆ కృపా మహదైశ్వర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనము ఇట్టి కృపను మనము నిరర్ధకము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని యొక్క కృపను నిరర్ధకం చేస్తున్నావేమో ఒక్కసారి మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ద లవ్ ఆఫ్ గాడ్. సో గాడ్ సో లవ్డ్ us. దేవుడు మనను ఎంతగానో ప్రేమించారు కాబట్టే ఆయన మనను సృజించారు, ఆయన మనను పిలుచుకున్నారు, ఆయన మనను ఏర్పరచుకున్నారు, ఆయన మనను ప్రత్యేకపరిచారు, ఆయన మనను పరిశుద్ధపరిచారు. చివరికి మనను ఆశీర్వదించి భూమి మీద ఆనందంగా, సౌఖ్యంగా, సుఖంగా, క్షేమంగా, నెమ్మదిగా జీవించాలని ఆయన మనను దీవించారు. ఇది తండ్రి అయిన దేవుని ప్రేమ. మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ సహవాసం. దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ రోజున ఆ సహవాసాన్ని మనం కోల్పోవటాన్ని బట్టే, ఆ సన్నిధి భాగ్యాన్ని మనం కోల్పోవటాన్ని బట్టే ఈ రోజున భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైనటువంటి సమస్యల మధ్య మనం జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో మొదటి కారణము, ద రీజన్ టు వర్షిప్ ద ట్రైన్ గాడ్ ఈజ్ బికాస్ గాడ్ క్రియేటెడ్ us. దేవుడు మనను సృజించాడు కాబట్టి, సృష్టించిన కారణాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామట.
అండ్ ద సెకండ్ రీజన్ ఫర్ వర్షిప్పింగ్ ది ట్రైన్ గాడ్, రెండవదిగా ఆయనను ఆరాధించడానికి గల రెండవ బలమైన కారణము బికాస్ హీ ఈస్ కన్సోలింగ్ అండ్ కంఫర్టింగ్ అస్. ఆయన మనకు ఓదార్పును ఆదరణను కలిగించడాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక మూడవదిగా సువార్త పాఠంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 18వ వచనం వరకు రాయబడినటువంటి ఈ 3వ పాఠమైనటువంటి సువార్త పాఠాన్ని మనం చూసినప్పుడు, మూడవదిగా ద థర్డ్ రీజన్ టు వర్షిప్ ది ట్రైన్ గాడ్ ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవునిని ఆరాధించడానికి గల మూడవ బలమైన కారణము ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, we worship the triune God for caring us. ఆయన మన విషయంలో శ్రద్ధ వహించటాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఇక్కడ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యోహాను భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. సో ద రీజన్ టు వర్షిప్ ద ట్రైన్ గాడ్ ఈస్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్, గాడ్ ఇన్కార్నేటెడ్. సో తనను తాను ప్రత్యక్షపరుచుకుని తనను తాను రీజన్ టు వర్షిప్ ది ట్రైన్ గాడ్. త్రిత్వదేవుని ఆరాధించడానికి గల మూడవ కారణము ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, we worship the triune God for caring us. ఆయన మనను సృజించటాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన మన విషయంలో శ్రద్ధ తీసుకోవటాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. సో ఇక్కడ ఈ 3వ పాఠమైనటువంటి సువార్త పాఠములో మనం చూసినట్లయితే, గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ త్రూ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపంలో తనను తాను మనకు బయలుపరుచుకున్నట్లుగా, ప్రత్యక్షపరుచుకున్నట్లుగా, అగుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి యొక్క వ్యక్తిత్వాన్ని, తండ్రి యొక్క గుణగణాలను, తండ్రి యొక్క స్వభావాన్ని మానవులందరూ సంపూర్ణంగా, పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి దేవుని యొక్క ప్రతి రూపమే, తండ్రి అయిన దేవుని యొక్క ప్రతి రూపమే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని ఈ స్వార్థ పాఠములో మనము చూస్తూ ఉంటున్నాం. ఇందులో తండ్రి అయిన దేవుడు ఈ మానవ ఆకారంలో అవతరించినటువంటి తన ప్రియ కుమారుని యొక్క విషయంలో తనను తాను 3 రీతులుగా అగపరుచుకున్నారు, బయలుపరుచుకున్నారు, ప్రత్యక్షపరుచుకున్నారు. ఒకటి, గాడ్ యాజ్ ది లైట్, దేవుడు వెలుగుగా. గాడ్ యాజ్ ది లవ్, దేవుడు ప్రేమాస్వరూపిగా. అండ్ గాడ్ యాజ్ లైఫ్, దేవుడు జీవమిచ్చువాడుగా. సో కాబట్టి ఈ స్వార్థ పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మనల్ని ఏ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు అని మనం చూస్తే, గాడ్ యాజ్ ద లైట్, గాడ్ యాజ్ లవ్ అండ్ గాడ్ యాజ్ లైఫ్. చీకటిలో నివసిస్తున్నటువంటి మనను ఆయన విమోచించవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను అని పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఒకటి, దేవుడు తనను తాను వెలుగుగా ప్రత్యక్షపరచుకోగల కారణము, మనుషులందరూ, మానవాళి అంతా కూడా చీకటిలో నివసిస్తున్నారు. కాబట్టి ఆ చీకటి నుంచి మనను వెలుగులోనికి నడిపించుట కొరకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా,
2, గాడ్ హ్యాస్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మన పట్ల తన ప్రేమను ఏ రీతిగా వెల్లడిపరిచాడు అనే విషయాన్ని పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ, మనం ఇంకా బలహీనులముగా ఉండగానే, శత్రులుగా ఉండగానే, పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. 3, గాడ్ యాజ్ లైఫ్. దేవుడు జీవముగా మనను జీవింపచేయడం కొరకు, నిత్య జీవితానికి మనను వారసులు చేయడానికి కొరకు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి మనకు జీవాన్ని, నిత్య జీవాన్ని, నిత్యత్వాన్ని ఆయన ప్రసాదించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనను ప్రేమించిన దేవుడు. 2, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. 3, మనను పరలోకానికి చేర్చేటువంటి దేవుడు. అట్టి కుమారుడైనటువంటి దేవుణ్ణి, మన విషయంలో శ్రద్ధ తీసుకునేటువంటి ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము అనేది ఈ సువార్త పాఠం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాము. సో 3 లేఖన భాగాల నుంచి 3 విషయాలు, 3 reasons to worship the triune God. త్రిత్వదేవుని ఆరాధించడానికి 3 ముఖ్యమైనటువంటి కారణాలు 3 పాఠాల నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి కారణము, we worship the triune God for creating us. సృష్టించిన విధానాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. 2, we worship the triune God for comforting us. మనను ఆదరించటాన్ని బట్టి మనము త్రిత్వదేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. 3, we worship the triune God for caring us. మన విషయంలో శ్రద్ధ తీసుకోవటాన్ని బట్టి మనము త్రియేక దేవుని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. సో తండ్రి అయిన దేవుడు మనను సృజించిన దేవుడు, కుమారుడైన దేవుడు మన విషయంలో శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఈ భయంకరమైనటువంటి సంక్షోభ పరిస్థితుల మధ్య, క్లిష్ట పరిస్థితుల మధ్య మనను ఆదరించి మనకు ఓదార్పుని, ధైర్యాన్ని కలిగించేటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబద్ధులమై ఉన్నాము. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్య, మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో త్రిత్వ ఆదివారపు దినాన ప్రభువా, మిమ్మును అర్థం చేసుకోవటానికి, ఆ మర్మాన్ని అంగీకరించటానికి మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ ఉదయకాలపు సన్నిధి భాగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిలో సుఖ సంతోషములు కలవు. మేము సుఖముగా, క్షేమముగా, శాంతియుతంగా, ఆరోగ్యంతో బ్రతకాలనేది మీ అనాది సంకల్పము. కానీ ఈ సుఖ సంవత్సరములకు బదులు శిక్షా సంవత్సరములు మేము అనుభవిస్తూ ఉన్నాము. దానికి కారణము కూడా మీరే అని మీ వాక్యములు మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రి, మేము సృజించబడింది మిమ్మల్ని ఆరాధించడం కొరకే అని, మీరు మా విషయంలో శ్రద్ధ తీసుకునేది మేము మిమ్మల్ని ఆరాధించాలనే, మీరు మమ్మను ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదరించేది కూడా మేము మిమ్మల్ని మనసారా ఆరాధించాలనేది మీ ఆలోచనగా మేము గ్రహించి తెలుసుకుని, ఇదిగో ప్రభువా, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో, చివరి దినాలలో, అంత్య దినాలలో మా గురి, మా గమ్యము,
మా ఆశయము, మా ధ్యేయము అన్నీ కూడా కేవలము మిమ్మను ఆరాధించుటయే అనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకుని ప్రభువా, మిమ్మను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి నిజ ఆరాధికులుగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి త్వరలో రానయ్యున్న యేసయ్య అత్యున్నత శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టిని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్.